అవార్డు పుకులాలకు కూడా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని. అలాగే నేను లాస్ట్ టైము ఎమ్మెల్యేకి కూడా కంటెంట్ చేసిన, ఇప్పుడు మళ్ళీ ఎంపీగా కూడా కంటెంట్ చేస్తున్నా. నేను మా కులాల్లోంచి కానీ అట్టడుగున పడిన కులాల్లోంచి కానీ చాలా బాధలు ఇబ్బందులు చూసిన. అందుకే నా మనోవేదంతో నేను కూడా ఒక ఎమ్మెల్యేకి ఎంపీకి పోటీ చేయగలుగుతా అని నేను ఒక అడుగు ముందుకేసిన. అట్నే ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. అన్నగారు రాంబాబు అన్నగారు నాకు ఎంతో ప్రోత్సాహంతో ముందడుగు వేయించారు. అట్నే అన్నగారు పేరు జలమే అన్నగారు చాలా లాంగ్ నుంచి మా కోసం ఇక్కడ దాకా వచ్చారు. ఈ బిఎల్ఎఫ్ తరపు నుంచి నేను ముందడుగు వేసి నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ పెద్దలందరికీ నా నమస్కారాలు. నేను నా కత్తెర గుర్తు, మీరు నా కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను అసెంబ్లీకి పంపిస్తే, మీ తరపున పార్లమెంటుకు పంపిస్తే మీ తరపున నేను అన్ని విధాలుగా మీకు న్యాయం చేయగలుగుతానని నేను కోరుకుంటున్నా. కత్తెర గుర్తుకు ఓటేయండి, నన్ను గెలిపించండి. అందరికీ జై భీమ్. మిత్రులారా, ఖమ్మం చరిత్ర మొత్తంలో కూడా 100 సంవత్సరాల ఖమ్మం చరిత్ర మనం కనుక చూడగలిగితే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా మేము నిర్ణయించుకునేది అంటే ఇక్కడ ఉన్నటువంటి మేధావర్గమైన జర్నలిస్ట్ మేధావులను కూడా ఆలోచించమని కోరుతున్నాం. మనం రాయాల్సిన చరిత్ర, మనం రాయాల్సిన బాధ, కడగళ్ళు కన్నీళ్ళు అన్నీ ఒక పక్కగా పోయి 1-2 కులాల మధ్య వైపే మనం అంతా తిరుగుతున్నాం. దాని నుంచి మన మెదళ్ళు బయటికి రావాలని ఈ ఖమ్మం గడ్డ మీద నిజమేంటో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలియజేయడం కోసం మేము గతం నుంచి కూడా గత 2 ఏళ్లుగా ఇక్కడ నిజాన్ని చెబుతూ ప్రయాణ సందర్భంలోనే మొన్నటువంటి సార్వత్రిక ఎన్నికలు కానీ ఈరోజు పార్లమెంటు ఎన్నికల్లో కింది కులాలటువంటి అభ్యర్థులు పెట్టి ఒక ప్రచారం చేస్తున్నాం. ఏంటి ఖమ్మం చరిత్ర? గత 100 సంవత్సరాలుగా ఒక కులం చేతిలో ఉండిపోయింది ఈ జిల్లా. ప్రపంచ చరిత్రలో కూడా ఎక్కడా కూడా ఈ పరిస్థితి లేదు. మీరు ఏ దేశం వెళ్ళి చూసినా ఒక జాతి 1-2 ఏళ్ళు 3 ఏళ్ళు ఒక ఆధిపత్యంలో ఉంటుంది. లేదు, ఈ భారతదేశంలో ఈ రాష్ట్రంలో 1-2 కులాలు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు మాత్రమే రాజ్యాన్ని అనుభవించాయి. కానీ ఖమ్మం గడ్డ మీద ఒకే ఒక కులం 100 ఏళ్ళుగా కొనసాగుతుంది. ఏంటి దీని చరిత్ర ఏంటి? ఎందుకు మైనార్టీగా 5% లేని కులం 100 సంవత్సరాలు ఇక్కడ రాజ్యాంగంలో ఉండడానికి కారణం ఏంటి? ఇది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. 85-90% ఉన్న దళిత బహుజన జాతులు అన్ని రంగాలకు దూరం అయిపోయి ఉన్నాం. గతంలో బ్రాహ్మణ్స్ కింద అనగారిన కులాల్ని ఊరు బయట నుంచి ఎలా అయితే అవహేళన చేశారో ఈ ఖమ్మం గడ్డ మీద దళిత బహుజన మేధావర్గాన్ని వాళ్ళ రాజకీయ పార్టీలు కుర్చీ కూడా ముట్టకుండా అవమానపరిచారు. ఇది చాలా బాధాకరం అండి. ఇది ఇకనైనా మనం ఆలోచన చేయాలి. ఎంత బాధాకరం అంటే ఈ కులానికి ఇంత సంపద ఎట్లా పోయిందో మేము విశ్లేషణ చేశాం. ఎలా పోయిందంటే అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళే నిర్ణయాలు చేసే అధికారంలో ఉండబట్టి ఇలా ప్రజాప్రతినిధులుగా, కార్పొరేటర్లుగా, మేయర్లుగా కావటం వల్ల వాళ్ళు ఎనలేని సంపదను పోగు చేసుకొని ఆ సంపద మొత్తం కూడా తీసుకెళ్లి విద్య మీద వైద్యం మీద పెట్టి ఈ ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క రక్తాన్ని జనిగలా పీల్చుకొని ఆ డబ్బులు తీసుకొచ్చి ఈ రియల్ ఎస్టేట్ భూముల మీద పెట్టడం వల్ల ఇలా మా దళిత బౌద్ధ జాతులు సామాన్యమైన ఎంప్లాయీస్ ఒక 50 గజాల స్థలం కొనాలంటే 50 కిలోమీటర్ల పైన దాన్ని సాధ్యం కాని పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఏమిటి అంటే దీని పునాది ఆడ ఉందంటే అన్ని పార్టీలలో నిర్ణయాలు చేసే అధికారంలో వాళ్ళు ఉండబట్టే. దీన్ని మేము చెప్పదలుచుకున్నాం. ఈ కబ్బగడ్డ మీద ఈ పార్టీలు మనవి కావు అనేటువంటి ఆలోచనకు రావాలి. నిజంగా ఈ దేశంలో ఈ జిల్లాలో ఉన్న పార్టీలు ఈ ప్రజలందరూ పార్టీలు అయితే ఒక కులమే ఎందుకుంటది? ఇది చిన్న ప్రశ్న. ఈ ప్రశ్న కూడా అర్థం కాకుండా పోతుందా ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలకి? నిజంగా ఈ పార్టీలు మనయా? మీరు నిన్న చిన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓడించాలి, బీఆర్ఎస్ ప్రమాదకరంగా ఉంది, బీఆర్ఎస్ నాయకులు చాలా దుర్మార్గంగా వ్యవహరించారు, అది నిజమే. మనం కాంగ్రెస్ ని కనుక తీసుకొస్తే మనం ఈ నాయకులు చాలా అద్భుతంగా పరిపాలిస్తారు, మన బతుకులు మారుతాయని కాంగ్రెస్ తీసుకొచ్చాం. ఇప్పుడు ఏం జరిగింది? ఖమ్మంలో బీఆర్ఎస్ నాయకులే కాంగ్రెస్ గా మారారు. బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో మొత్తం కాంగ్రెస్ కన్వర్ట్ అయ్యారు. గతంలో చూసాం తెలుగుదేశం అనే ఖమ్మ పార్టీ తీసుకొచ్చి అనలేని సంపద సంపాదించుకొని అది తెలంగాణ ఉద్యమంలో కనుమరుగైతే ఆ కమ్మలే తెలుగుదేశం పేరుతో బీఆర్ఎస్కి వచ్చారు. తెలుగుదేశం బీఆర్ఎస్ కన్వర్ట్ అయింది, బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ కన్వర్ట్ అయింది. కానీ ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రం ఇది మా పార్టీ అని రొమ్ములు చింపుకొని జెండాలు పట్టుకొని ఆ నాయకత్వం తిరుగుతుంది. మేము వాళ్ళకి చేతులెత్తి భిన్నమంగా నమస్సు చెబుతున్నాం. అయ్యా, ఈ భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజకీయ పార్టీ పుట్టలేదు. వాళ్ళ ఆస్తులు, వాళ్ళ భూములు, వాళ్ళ రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళు పెట్టుకున్న పార్టీలని మేము డోరు తెలిసి కరపత్ర రూపంగా చెప్పదలుచుకున్నాం. ఏ స్థానంలో మీరు ఉన్నారు? మీ ఒక్క విషయం చెప్పదలుచుకున్నాం.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.